టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ కావచ్చు, టాప్ హీరోస్ కావచ్చు, బ్లాక్ మనీ తీసుకోకుండా వైట్ మనీ తీసుకుంటున్నారు. 20 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఇవన్నీ వైట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఒకవేళ వైట్లో తీసుకొచ్చినా కానీ ఆ హీరోలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి కదా. ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళకి ఇచ్చే రెమ్యునేషన్లు, రవితేజ గారు కావచ్చు, నాని కావచ్చు, వీళ్ళందరూ వైట్లో తీసుకోరు కదా. ఖచ్చితంగా సగానికి సగం బ్లాక్లో తీసుకుంటున్నారు కదా. హాయ్, నమస్తే. టాలీవుడ్లో గత 2-3 రోజుల నుంచి భారీ స్థాయిలో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఇండియాలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇక ఏ ఇండస్ట్రీలో బ్లాక్ మనీ నడవదు, కేవలం ఒక టాలీవుడ్లోనే బ్లాక్ మనీ నడిచిద్ది, వాళ్ళని అనగదొక్కటానికో లేకపోతే వాళ్ళని భయపెట్టడానికి అన్నట్టు ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. దాదాపు 200 నుంచి 250 మంది ఆఫీసర్స్ ఈ ఐటీ రైట్స్లో పాల్గొన్నారు. సరే, ఐటీ రైట్స్ చేయడం తప్పు కాదు, లేకపోతే అవినీతి పాల్పడే వ్యక్తుల మీద కావచ్చు, గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ మీద దాడులు చేయటం తప్పు కాదని నేను అన్నాను. కానీ ఏదో పగబట్టినట్టే టాలీవుడ్కి చెందిన నిర్మాతల మీద ఈ దాడులు జరగడం అనేది కొంచెం ఆలోచించవలసిన విషయం. చూసుకుంటే టాలీవుడ్ 1 ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందంటే గట్టిగా 3,000 నుంచి 4,000 కోట్ల మధ్య టర్న్ ఓవర్ ఉంటుంది. సంవత్సరం మొత్తం మీద దాదాపుగా 250 సినిమాలు తీస్తే అందులో 150 నుంచి 160 సినిమాలు 2 కోట్లు 3 కోట్ల బడ్జెట్ సినిమాలే. ఒక 50 నుంచి ఒక 60 సినిమాల దాకా 10 కోట్లు 15 కోట్ల లోపే ఉంటుంది. ఇక పైన ఏదో ఒక 4 నుంచి 5 సినిమాలే 200 కోట్లు ఉంటాయి. ఇంక మిగిలిన సినిమాలన్నీ 50 కోట్ల నుంచి 100 కోట్ల సినిమాలు. ఇవన్నీ చూసుకుంటే గట్టిగా టాలీవుడ్ నుంచి 3,000 నుంచి 4,000 కోట్ల టర్న్ ఓవర్ మాత్రమే జరిగింది. ఇంత చిన్న పరిశ్రమ మీద ఐటీ రైట్స్ ఈ స్థాయిలో జరగడం అనేది మామూలు విషయం కాదు. దీనివల్ల ఎవరికైనా లాభం వచ్చిందంటే ఎవరికి లాభం ఉండదు, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఎంతమంది మీద దాడులు చేశారు, వాళ్ళ ఆస్తులు ఎన్ని సీజ్ చేశారు, వాళ్ళ అక్రమ ఆస్తులు ఏమైనా పట్టుకున్నారా, వాళ్ళ గవర్నమెంట్కి ఎగ్గొట్టిన సొమ్ము ఎంత అనే లెక్కలేమి బయటకు రావు. ఎక్కడికి గాప్చు అలాగే అయిపోతుంది. మరి ఇంత హడావుడిగా ఇంత భయపెట్టేలా దాడులు చేయడం దేనికి? దేనికి సంకేతం అనుకోవాలి? టాలీవుడ్ నిర్మాతల మీద ఇలాంటి దాడులు జరగడం వల్ల సినిమాల నిర్మాణం ఆగిపోయింది. ఇది ఈ రోజు ఎఫెక్ట్ కాదు, రాబోయే ఒక 1 మంత్ 1.5 మంత్ దాకా సినిమాల మీద ఈ ఐటీ దాడుల ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడికెక్కడ నిర్మాణ పనులు ఆగిపోయాయి. అనేక ప్రొడక్షన్ హౌస్లు సినిమాలు తీయడం ఆపేశాయి. ఇక నిర్మాతకి డబ్బు సర్దుబాటు చేసే ఫైనాన్షియర్లు కూడా ఈ ఐటీ దాడులకి భయపడ్డారు. టాలీవుడ్లో గట్టిగా చూసుకుంటే ఒక 2-3 మాత్రమే ఫైనాన్షియర్లు ఉన్నారు. రంగయ్య గారు, అలంకారు ప్రసాద్ గారు, ఇలాంటి ఒక 2-3 సిండికేట్లు మాత్రమే టాలీవుడ్ సినిమాలకి ఫైనాన్స్ చేస్తుంది. కానీ వాళ్ళ మీద కూడా దాడులు చేయటం, నిర్మాతల మీద దాడులు చేయటం వల్ల వాళ్ళు వెనక్కి తగ్గారు. టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీ కుదేలైపోయింది. దీంతో చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు, ఇండస్ట్రీ మీద రోజువారీ కూలీ మీద బతికే వాళ్ళు చాలా మందికి షూటింగ్ లేక ఇబ్బంది పడుతున్నారు. పైగా ఇన్ని దాడులు చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరినైనా పట్టుకున్నారు, ఇన్ని కోట్ల ఆస్తులైనా సీజ్ చేశారంటే అదేమీ ఉండదు. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే పెద్ద వాళ్ళని ఏం టచ్ చేయట్లా. ఆ ఆఫీసులో కావచ్చు, ఆ ఇళ్లలో కావచ్చు పనిచేసే డ్రైవర్లని, క్యాషియర్ని, సూపర్వైజర్ని పట్టుకొని ఐటీ ఆఫీసర్లు వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారట. వాళ్ళు ఎంతంటే 15,000 నుంచి 20,000 శాలరీ తీసుకునేవాళ్ళు. వాళ్ళని పట్టుకొని వాళ్ళని టార్గెట్ చేస్తే ఏమొస్తాయి? పట్టుకోవాల్సిన పెద్ద తలకాయల్ని, పెద్ద సొరచేపలను వదిలేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడుకుంటే టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ కావచ్చు, టాప్ హీరోస్ కావచ్చు, బ్లాక్ మనీ తీసుకోకుండా వైట్ మనీ తీసుకుంటున్నారా? లేదు కదా. 10 కోట్ల మించి రెమ్యునేషన్ తీసుకుని ఏ హీరో అయినా కావచ్చు, ఏ డైరెక్టర్ అయినా కావచ్చు, సగానికి సగం బ్లాక్ మనీ తీసుకుంటున్నారు. కాదని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందండి? ఎవరికీ లేదు. రీసెంట్గా హీరో వెంకటేష్ మాట్లాడుతూ నేను తీసుకునేది కొంచెమే అయినా కానీ వైట్లోనే తీసుకుంటా అంటే మిగిలిన వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు అంటూ మాట్లాడారు. మేబీ ఆయనకు తెలియకపోవచ్చేమో, అందరికీ తెలుసు ఎవరెవరు ఎంత బ్లాక్ మనీ తీసుకుంటారనేది. అసలు హీరోలే బ్లాక్ మనీ తీసుకోకపోతే నిర్మాతలకు బ్లాక్ మనీ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. మిగిలిన అన్ని ప్రొడక్షన్ హౌస్కి ఆల్మోస్ట్ చెక్ రూపంలోనో వైట్ మనీ రూపంలో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు చిన్న అమౌంట్లు. కాబట్టి ఈ హీరోల దగ్గరకు వచ్చేసరికి 20 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఇవన్నీ వైట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఒకవేళ వైట్లో తీసుకొచ్చినా కానీ ఆ హీరోలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి కదా, అందుకని వాళ్ళు తీసుకోరు. అందులో సగానికి సగం బ్లాక్ మనీ.
మరి నిర్మాతలు ఏం చేయాలి? ఈ విషయాలన్నీ ఐటీ ఆఫీసర్స్ తెలియవా అంటే తెలుసు. కానీ హీరోల మీదకెళ్లరు. హీరోల ఆఫీసుల మీదకెళ్లరు. హీరోల ఇళ్ల మీదకెళ్లరు. నిర్మాతల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. గతంలో అంటే ఒక 30 ఏళ్ల క్రితమో, 25 ఏళ్ల క్రితమో పలానా హీరో ఇంటి మీద ఐటీ రాడ్స్ జరిగాయని, పలానా హీరో ఇంటి మీద ఐటీ దాడులు జరిగాయని, పలానా హీరోకి చెందిన ఆఫీసుల మీద ఐటీ దాడులు జరిగాయని న్యూస్‌లు విన్నాం. కానీ గత 2 దశాబ్దాల నుంచి ఏ హీరో ఆఫీస్ మీద కావచ్చు, ఏ హీరోకి చెందిన బంధువుల మీద కావచ్చు ఐటీ రైట్స్ జరిగాయా అంటే లేవు. ఎందుకంటే హీరోల వైపుకి ఐటీ ఆఫీసర్స్ కావచ్చు, అవినీతి శాఖ అధికారులు కావచ్చు కన్నెత్తి చూడరు. వాళ్ళకి దొరికేది ఎవరయ్యా అంటే నిర్మాతలు. వాళ్ళ మీదే పడతారు. ఈ వివాదానికి మూల కారణం ఎక్కడ మొదలవుతుందంటే హీరోల దగ్గర. వాళ్ళు తీసుకునే బ్లాక్ మనీ దగ్గర. దాన్ని గుర్తించి వాళ్ళని కట్టడి చేస్తే టాలీవుడ్‌లో బ్లాక్ మనీ అనేది ఉండదు. ఇక్కడ చెప్తున్నట్టు కొన్ని వేల కోట్లేం బ్లాక్ మనీ ఉండదండి. హీరోలకి ఇచ్చే రెమ్యునేషన్స్, డైరెక్టర్స్‌కి ఇచ్చే రెమ్యునేషన్‌లోనే బ్లాక్ మనీ నడుస్తుంది. మిగిలిన మొత్తం 99% వైట్ మనీలోనే నడిచిద్ది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళకిచ్చే రెమ్యునేషన్‌లు రవితేజ గారు కావచ్చు, నాని కావచ్చు, వీళ్ళందరూ వైట్‌లో తీసుకోరు కదా! ఖచ్చితంగా సగానికి సగం బ్లాక్‌లోనే తీసుకుంటున్నారు కదా! దాని గురించి ఎవరు మాట్లాడరు. ఆ నిర్మాతల మీదో, వాళ్ళ మీదో, ఈళ్ళ మీదో దాడులు చేస్తారు తప్పితే పెద్ద తలకాయలను పట్టుకొని వాళ్ళని కట్టడి చేస్తే టాలీవుడ్‌లో ఉన్నటువంటి కొద్ది మొత్తం బ్లాక్ మనీను ఆగిపోయిద్ది. అంతే తప్పితే ఈ హడావుడి దాడులు భయపెట్టడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ ఇబ్బంది పడిద్ది. చిన్న చిన్న కూలీలు ఇబ్బంది పడతారు. రోజువారీకెళ్ళే సినీ కార్మికులు ఇబ్బంది పడతారు తప్పితే మిగిలిన వాళ్ళకి ఎలాంటి సెగ తగవు. కాబట్టి ఈ దాడుల వల్ల, ఈ ఐటీ రైట్స్ వల్ల ఒరిగేదేమీ లేదు, మారేదేమీ లేదు.